ఏపీలో మహిళలకు మరో భారీ శుభవార్త. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం ఏకంగా 800 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇలాంటి ముఖ్యమైన వార్తలు వెంటనే తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు స్త్రీశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం ఎక్కడా ఆగిపోకుండా నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగా స్త్రీశక్తి పథకానికి అదనంగా 800 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అంటే మొత్తం 5 నెలల కాలానికి వర్తిస్తాయి. ప్రతి నెలకు 160 కోట్ల రూపాయల చొప్పున ముందస్తు నిధులు విడుదల చేశారు. ఇప్పటికే ఆగస్టు నుంచి అక్టోబర్ నెల వరకు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా విద్యార్థినులు, ఉద్యోగ మహిళలు, ఆసుపత్రులకు వెళ్లే మహిళలు ప్రతిరోజు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. ఈ నిధుల విడుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్త్రీశక్తి పథకాన్ని కొనసాగించగలుగుతుంది. ఈ నిర్ణయంపై ఆర్టీసీకి చెందిన అన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, మహిళల ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు, ఆర్థిక భద్రతకు ఒక పెద్ద అడుగు. ఈ పథకంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వై నాట్ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.